నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం వేగవరం గ్రామంలో సత్యనారాయణ కంటి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని ఫేస్బుక్ మెసేజ్ లో ఒక వ్యక్తి తమకు పెట్టిన మెసేజ్ ద్వారా తెలుసుకొని వారి పరిస్థితి చిరునామా స్థానిక నాయకుల ద్వారా వాకప్ చేసి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చి వైద్య ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, కొటారు లక్ష్మి. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమలలో వైశాఖ మాస తిరు కళ్యాణ మహోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు గజవాహనంపై ఆలయ ప్రదక్షిణ వీధుల్లో వైభవంగా విహరించారు. అలంకార ప్రియుడైన స్వామివారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణాల మధ్య ఉత్సవం ఘనంగా సాగింది. స్వామివారి వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు నగరం మార్కెట్ యార్డ్ ఆవరణలో ఉన్న హమాలీల ఆఫీస్ వద్ద వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి IFTU అనుబంధం ఏలూరు మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఎర్ర శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతతో కూడిన చట్టం చేయాలని, కార్మికులు పనిచేసే ప్రదేశాల్లో ప్రమాదాలను అరికట్టాలని, 8 గంటల పని దినాలను కొనసాగించాలని, కాంట్రాక్టర్స్ ఇన్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతూ 140వ మేడే కార్యక్రమాన్ని కార్మిక వర్గం విజయవంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను, అమలు చేయాలి 8 గంటల పని దినాలను, అమలు చేయాలి 8 గంటల పని దినాలను చేయాలి. హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతకున్న చట్టాన్ని, హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతకున్న చట్టాన్ని, హమాలీ కార్మికులకు ఉపాధి భద్రతకున్న చట్టాన్ని చేయాలి. పని ప్రదేశాల్లో భద్రతను కల్పించాలి, పని ప్రదేశాల్లో భద్రతను, పని ప్రదేశాల్లో భద్రతను చేయాలి. హమాలీ కార్మికులు ESIPF లాంటి చట్టబద్ధమైన సౌకర్యాలు, ESIPF లాంటి చట్టబద్ధమైన. ఎర్ర శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి. మేడే సందర్భంగా 140 మేడే సందర్భంగా IFTU రాష్ట్ర కమిటీ ముద్రించిన వాల్ పోస్టర్ను యార్డ్ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శించడం జరిగింది. ఈ 140వ మేడని జయప్రదం చేయాలని చెప్పి, అలాగే
4 లేబర్ కోడ్లు కార్మికులకు నష్టపరిచే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పి, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పి, ఏదైతే పాత చట్టాలు రద్దు చేసి కొత్త 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి జరిగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ 140 మేడే దీక్షా దినాన్ని, కార్మికుల దీక్షా దినాన్ని అందిపుచ్చుకొని ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేయాలని చెప్పి కష్టజీవులు, కార్మిక వర్గం అందరూ కూడా మేడేని కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దెందులూరు నియోజకవర్గం మేలూరు మండలంలోని మాదిపల్లి గ్రామంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ పవిత్ర కార్యక్రమానికి గ్రామస్తులు, పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తితో దర్శించారు. మంగళ వాయిద్యాల మధ్య వేద పండితుల వేదం మంత్రోచ్చారణలతో అర్చకుల సమక్షంలో కళ్యాణ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. నమస్కారం చేసుకోండి. దాంట్లో పెట్టండి. ఓం శ్రీ స్వామినాథం యదాశక్తి కన్యాదానాఖ్యే రమణే యదాశక్తి భూదానాఖ్యే కర్మణి యదాశక్తి దక్షిణాదానం తుభ్యమహం సంప్రదే నమ. నమస్కారం చేసుకోవాలి ఆ తాంబూలానికి, ఆ కూర్చుకి. గోవిందా గోవిందా గోవిందా. శ్రీ స్వామినాథ్యాచార్యానందీయమాదత్వోజం రాష్ట్రవదీరం ప్రాణానందీయమాదత్వోజం శ్రీ స్వామినాథం గోదానాఖ్యం తుభ్యమహం సంప్రదే నమః. యదాశక్తి స్వామినాథం దక్షిణాదానానంతరం స్వామినా సంపూర్ణ విగ్రహ విచ్ఛేదం రక్షార్థం రక్షాధారణం కరిష్యే. పెదవేగి మండలం విజయరాయ్ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభించడం జరిగిందని ఆలయ అర్చకులు పిబి రంగనాథన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం మొదటి రోజు విశ్వకేశర ఆరాధన, పుణ్యహవాచనం, రక్షాబంధనం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో ఆఖరి రోజున 29వ తేదీ ఆదివారం ఆల్వార్ల పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఆదిలో కృష్ణ కవి రామనారాయణ.
గోపాల స్వామి వారి దేవస్థానం విజయరాయ గ్రామంలో వేచేసి ఉన్న వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా 26వ తేదీ ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, పూర్ణాహుతి, ధ్వజారోహణం, బలిహరణ, సాయంత్రం విష్ణుదాసన, పారాయణ, నిత్యహోమం, ఆలయాలకు, బలిపీఠాలకు దేవాభ్యాసం, క్షీరాభ్యాసం జరుపుకుంటాం. అలాగే 27వ తేదీ ఉదయం శాంతి పాఠం, నిత్యహోమం, మూలమంత్ర హోమం, అభిషేకం, బలిహరణ, నిత్య పూర్ణావతి, శ్రీ విష్ణుదాసన పారాయణ, ఆలయాలకు, బలిపీఠాలకు ధాన్యాభ్యాసం, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం, శ్రీ రుద్ర సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుకుంటాం. అలాగే 28వ తేదీ ఉదయం నిత్యహోమం, మహాపూర్ణావతి, బలిహరణ, చక్రస్నానం, సాయంత్రం విష్ణుదాసన పారాయణ, దీపోత్సవం, ఆలయాలకు, బలిపీఠాలకు శయ్యాదివాసం జరుపుకుంటాం. అలాగే 29వ తేదీ చివరి రోజు ఉదయం 11:15 ఆలయాల పునఃప్రతిష్ట మరియు లాకి బలిపీఠం ప్రతిష్టా మహోత్సవం జరుపుకుంటాం. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ గ్రామస్తులు అందరూ పాల్గొని స్వామివారి పెదవేగి మండల వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పెదవేగి మండలంలోని విజయరాయ్ గ్రామంలో కూటమి నాయకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా కూలీ పనులపై ఆధారపడి జీవిస్తున్నారని, వేసవి కాలంలో పొలం పనులు తక్కువగా ఉండడంతో కూలీలకు ఈ ఉపాధి హామీ పనులు ఎంతగానో తోడ్పాటుతో అందిస్తున్నాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఉపాధి హామీ పథకం దగ్గర ఉన్నామండి. కూటమి ప్రభుత్వం వచ్చాక పేద రైతులు, పేద కూలీలు అందరికీ ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూర్చాలని, గ్రామీణంలో రోడ్లు, డ్రైన్లు వ్యవస్థను బాగా మెరుగుపరచాలని కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ముందుకు వెళుతుంది. దానికి నిదర్శనం ఉపాధి హామీ పథకంలో గతంలో జరిగిన అవకతవకలు జరగకుండా ఉండటం కోసం కూటమి ప్రభుత్వం వచ్చాక అటెండెన్స్ అనేది ఐరీస్ ద్వారా, అంటే కళ్ళ ద్వారా తీసుకుని ఇక్కడ ఎటువంటి అవినీతి తావు లేకుండా చేయటమే ధ్యేయంగా ముందుకు వెళుతూ ఉంది. మన ఎమ్మెల్యే గారు విజయరాయ్ గ్రామానికి కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్లకు కానీ, డ్రైన్లకు కానీ, వాటర్ లైన్లకు కానీ 2 కోట్ల పైచిలక శాంక్షన్ చేశారు. దాంట్లో 90% పనులు పూర్తయినాయి. ఇంకొక 10% పనులు ఈ నెలాఖరులాగా పూర్తవుతాయి. అందరికీ నమస్కారం అండి. మాది పెదవేగి మండలం విజయరాయ్ గ్రామం. ఈరోజు కరువు పని అని మా పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీ శ్రామికులని పిలవమంటున్నారు. సో అందువల్ల మేము ఇక్కడికి వచ్చేసి ఉన్నాము. ఈరోజు విజయరాయ్ గ్రామంలో కరువు శ్రామికులందరూ పనిచేస్తున్నారు. ఇది ఇంతకు ముందు ఏంటంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చాలా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగేది. వచ్చినా రాకపోయినా అటెండెన్స్ చేసుకుని డబ్బులు తీసుకోవడం గత ప్రభుత్వం అలా చేసింది. కానీ ఇప్పుడు ఓన్లీ ఫేస్ ఐడెంటిటీ తీసుకొని ఓన్లీ కరెక్ట్ పద్ధతిలో ప్రాసెస్ చేస్తున్నారండి. ఇది ఒక్కటే కాదు, ఇలాగ విజయరాయ్ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ పూర్తిగా మొత్తం అన్ని కొత్త రోడ్లు వేయడం కానీ, ఉన్న డ్రైనేజీ. భీమడోలు మండలం రెవెన్యూ కార్యాలయంలో ఈ రోజు ప్రజా ఫిర్యాదు పరిష్కార వేదికలో భాగంగా ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు రెవెన్యూ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కూర్చొని ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను బాధితుల నుండి స్వయంగా తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులకు సంబంధిత శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి వారందరికీ తగిన పరిష్కారాన్ని అతి త్వరలో సూచించాలని ఆదేశాలిచ్చారు.
మన గౌరవనీయులు ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పట్టమనేని ధర్మరాజు గారికి ఆహ్వానం. దేవుడు ఎందరో కార్యాలయంతో మనకి ఇన్ఛార్జ్ డ్రైన్ ఎదురోళ్ళది సెప్టిక్ ట్యాంక్ దాంట్లోకి వచ్చేస్తున్నాను. దాన్ని నేను ఒకసారి అది చూడండి. అలా మీకు వచ్చి వస్తారా? మీ ఫోన్ నెంబర్ అది రాశారు కదా, మీకు ఫోన్ చేసి వచ్చి రాజు మనం చేయకపోతే మొన్న ఎవరు రాలేదన్నా చేయండి అండి. ఇది కంపల్సరీ ప్రయారిటీలో ఉంది. ఇది కంపల్సరీ చేయండి అండి. ఇది R&B కాదు, మన పంచాయతీ వెలుగు వివోఏల సమస్యలు పరిశీలించాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏ యానిమేటర్లు ఉద్యోగుల సంఘం సిఐటి ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని, హెచ్ఆర్సీ పాలసీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే సుబాని, జిల్లా కార్యాధ్యక్షులు ఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామీణ పేదరికం నిర్మూలనలో కీలకంగా పనిచేస్తున్న యానిమేటర్లు కనీస వేతనాన్ని పెంచకుండా 7 సంవత్సరాలు కూడా పని చేయించుకోవడం దారుణమని అన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ఎస్కే సుభాష్ని, వివోఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించడం వివోఏలది జరుగుతుంది. మీ సందర్భంగా ఏలూరు జిల్లా మన కలెక్టరేట్ దగ్గర మన వివోఏలతో ఈరోజున ధర్నా చేయడం జరుగుతుంది. మరి ముఖ్య ఉద్దేశం దీన్ని ఏంటి అని అంటే, ఈ రోజున అనేక సమస్యలు ఎదుర్కొంటూ వివోఏలు విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఆన్లైన్ వర్కులు. ఈ రోజున కనీసం 7-8 యాప్లు పెట్టేసి పనులు చేయమంటున్నారు ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి నేను ఒకటే అడుగుతున్నాను, ఒకటి ఫోన్లు ఇచ్చారు, హర్షం వ్యక్తం చేస్తున్నాం. కానీ మీరు ఒక్కసారి ఇక్కడ పీడీ గారిని కానీ కలెక్టర్ గారిని కానివ్వండి, ఏపీఎంలు కానివ్వండి, ఫోన్ మీద ఒకసారి వర్క్ చేసి మాకు చూపించి మాకు ఇమ్మనండి. కనీసం ఒక్క యాప్ కూడా అందులో ఓపెన్ అవ్వట్లేదు, దానికి సిమ్ కార్డు ఇవ్వలేదు, రీఛార్జ్ ఏంటి అనేది సమాధానం చెప్పట్లేదు. ఇది ప్రధానంగా ఫోన్లు ఇచ్చిన కారణం దానికి తెలియజేయాలనుకున్నాం. శ్రీనిధి ఇన్సెంట్లు కొంతమందికి ఇచ్చారు, కొన్ని జిల్లాలు అసలు కొన్ని చోట్ల పడలే. సోలమ్మన డబ్బులు ఇవ్వాలి, మహిళా మార్టు డబ్బులు ఇవ్వాలి, అభయహస్తం డబ్బులు ఎప్పుడో దగ్గరగా 10 ఏళ్ల బట్టి ఇవన్నీ కూడా వసూలు చేసి తినేశారు. ఏంటనంటే అడగొద్దని అన్నారు. ఇవన్నీ కూడా మాకు ఇవ్వాల్సిన ఇవ్వండి. చిన్న సంఘాలకి 10 లక్షల లోపు వడ్డీ లేని రుణాలు ఇవ్వమని మేము కోరుతా ఉన్నాం. ఇవి మా ప్రధాన డిమాండ్స్. వెంటనే వీటిని అమలు చేయాలనేది ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, అందరికీ నమస్తే అండి. మేము వెలుగు డిపార్ట్మెంట్లో 2002 కాండి చేస్తూనే ఉన్నాము. ఇప్పటికి మేము పేదరిక నిర్మూలనలో పనిచేస్తున్నాం, కానీ మేము ఇంకా పేదల కింద ఉండిపోయాము. దానికి తోడు మా వర్కులు
ఇప్పుడు బుక్ కీపింగ్కి 8 మంది ఉంటే కానీ అవ్వట్లేదు. ఫేస్ యాప్ పెట్టిన కాబట్టి మాకు చాలా రిస్క్ అయిపోతుంది. చేయకపోతేనేమో అధికారులు అడుగుతున్నారు, చేస్తేనేమో గ్రూప్ వాళ్ళు రావట్లేదు. వాళ్ళు కష్టపడడానికి వెళ్ళిపోతారు, ఏదో రాత్రి టైంలో ఉంటారు, వలస వేరే గ్రామాలకి పనులకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనమే వాళ్ళకి శ్రీనిధులు ఇప్పేస్తున్నాం, ఉన్నతీలు ఇప్పేస్తున్నాం, బ్యాంక్ లోన్లు ఇప్పేస్తున్నాం. అవి కట్టాలంటే వాళ్ళు కష్టపడి పని చేయాలి. వాళ్ళు వచ్చి మీటింగ్లో కూర్చునే పరిస్థితి లేదు, మాకు బుక్ కీపింగ్ అయ్యే పరిస్థితి లేదు. ఎటు చూసినా చాలా ఇబ్బందికరంగా ఉందండి. మీటింగ్ పెట్టామంటే ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ లో ఉన్న భారత్ పెట్రోలియం బంకులు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బంకులోని పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించి స్టాక్ వివరాలపై యజమానిని ఆరా తీశారు. సోషల్ మీడియాలో వస్తున్న పెట్రోల్, డీజిల్ కొరత వార్తల్లో నిజం లేదు. ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మి ఆందోళన చెందొద్దు. డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో నిల్వ చేసుకోవద్దు. మీకు ఎంత అవసరమో అంత మాత్రమే కొనుగోలు చేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.